ఏఐ హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని బ్రేక్ జేసి క్రాస్ ఓవర్ చేస్తదని అనుకుంటున్నావా? అదొక భ్రమ మాత్రమే. హలో గైస్, నేను మీ ఎమికో. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏఐ విల్ బీట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆర్ నాట్. సో, యాక్చువల్‌గా సింపుల్ రీజన్ ఒకటి చెప్తాను. ఏఐకి అండర్‌స్టాండింగ్ కెపాసిటీ ఉండదు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీ తీసుకుంటే దానికి థింకింగ్ కెపాసిటీ ఉండదు. అండర్‌స్టాండింగ్ కెపాసిటీ ఉండదు. ఓన్లీ రీజనింగ్ కెపాసిటీ మాత్రమే ఉంటది. అండ్ మీకోటి తెలుసా? అది జస్ట్ వర్క్స్ ఆన్ ప్రిడిక్టింగ్ నెక్స్ట్ వర్డ్ ఆర్ గెస్సింగ్ నెక్స్ట్ వర్డ్. అసలుకి ఏఐ ఇంజినీర్స్‌కి అందరికీ నచ్చని పదం ఒకటుంటది. దట్ ఈస్ అటెన్షన్ మెకానిజం. సో, దీంట్లో ఏమవుతదంటే వెక్టర్ డేటాబేస్ అనేది ఒకటుంటది భయ్యా. దాంట్లో అన్ని వర్డ్స్ నెక్స్ట్ వర్డ్, తర్వాత వర్డ్, దానికన్నా ముందు వర్డ్ అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇండియాస్ క్యాపిటల్ అని కొట్టంగానే దాని పక్కన న్యూ ఢిల్లీ అని చెప్పి వచ్చేస్తది. అదెలా? వెక్టర్ డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉండదు. సో, దానికోసం నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేసి మనకు అవుట్‌పుట్ ఇస్తది అంతే. సో, దాన్ని మనం యూజ్ చేసుకొని అరే భయ్! చాట్‌జీపీటీ కరెక్ట్ ఇస్తుంది అని చెప్పి నమ్మితే అది తప్పు. అండ్ థాంక్ యూ.